జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాసులతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపచేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను, ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడలేదని, వారికి కూడా బస్ పాసులతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ తప్పకుండా వర్తింప చేయిస్తామని అన్నారు. ఆదివారం బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ్ నారాయణ రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపచేసేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నానాటికి జర్నలిజంలో అడుగంటుతున్న విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు జరిగే నష్టాన్ని కూడా మా యూనియన్ చర్చించింది. డెఫినెట్గా అర్బన్ ఏరియాస్లో ప్రధాన గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా గతంలో ఎట్లా అక్రిడేషన్లు ఇచ్చే పద్ధతి ఉందో అక్కడ ఆ కేంద్రాల ప్రధాన కేంద్రాలకి అదే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డెఫినెట్గా మేము ప్రభుత్వానికి విన్నవించుకోబోతున్నాం. అట్లాగే ఉర్దూ జర్నలిస్టులకు కూడా వాళ్ళకు న్యాయం చేయాలి. అధికార భాషగా ఉన్నటువంటి ఉర్దూ